గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శాస్త్ర ప్రకారంగా స్త్రీ యొక్క ధర్మాలు ఏంటి, స్త్రీ లక్షణాలు ఏ విధంగా ఉండాలి, అసలు కనీసం నిత్యం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శాస్త్ర ప్రకారము స్త్రీ ఎలా ఉండాలి, ధర్మాలు ఏమిటి అని అడుగుతున్నారు తల్లి. అయితే ఇవాల్టి రోజున వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సుల మీద కానీ ఇంకో దాని మీద కానీ మనం కామెంట్ చేయరాదు, చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ వసతులు, వాళ్ళు చేసేటువంటి పనులు కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, తప్పులేదు. కానీ మనకు ధర్మం ఏం చెప్పింది? ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అన్నది. ఎక్కడైతే స్త్రీని పూజింపబడుతుందో అక్కడ సకల ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి. అందుకే కలకంఠ కంట కన్నీరునికిన సిరి ఇంట నిలవదు అని చెప్పారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటారో సిరి ఇంట్లో నిలబడదు. ప్రతి స్త్రీమూర్తి కూడా ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్పింది అని ఒక్కసారి చూస్తే, యుగాలు మారినా స్త్రీ యొక్క ధర్మం మారలేదు. ఏమిటి దానికి కారణం అంటే, త్రేతాయుగములో సీతాదేవి, ద్వాపర యుగములో ద్రౌపదీదేవి, కలియుగములో గృహే గృహే శక్తి, ప్రతి ఇంట్లోనూ శక్తి అంటే స్త్రీమూర్తి. ఎందుకు శక్తి, స్త్రీమూర్తి? అమ్మవారిని, ఆడవాళ్ళని అమ్మవారితో పోలుస్తున్నాం. మనం ఏ పటంలోనన్నా చూడండి అమ్మవారు ఎలా ఉంటుంది, ఎటువంటి డ్రెస్తో ఉంటుంది. ఒక్క మాట, అంతకంటే స్త్రీ ధర్మాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్త్రీ కూడా రోజు పసుపును ఎప్పుడైతే పట్టించుకుంటుందో శరీరానికి, ఆ ఇంట్లో అరిష్టాలు ఉండవు అన్నాడు. ఏ స్త్రీ అయితే నుదుటన బొట్టు పెట్టుకొని పాపిట కూడా ముత్తైదువ అనేటువంటి ఆమె పాపిటలో బొట్టు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో ఎక్కువ అమంగళాలు వినిపించవు అన్నాడు. ఏ స్త్రీ అయితే కట్టు బొట్టులో నిరంతరము ఒక పద్ధతి ప్రకారముగా ఉంటారో, అవసరాన్ని బట్టి ఏదో వేరే వేరే డ్రెస్సులు వేసుకోవడం తప్పని కాదు. ఆ ఉద్యోగ ధర్మముగా పోయి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు చీర మార్చుకోవటం. చీర అనేటువంటిది చాలా ఔన్నత్యమైనటువంటిది. ఒక స్త్రీకి చీర అనేటువంటిది చాలా అలంకారపూరితమైనటువంటి. ఎందుకు? చీరలో పైట ఉంటుంది కాబట్టి. మిగతా వేరే వాటికి పైట అనేటువంటిది వేరుగా ఉంటుంది, ఇంకొకటి వేసుకోవాలి. ఇందులో చీరలో పైట కూడా ఏకీకృతమై ఉంటుంది కాబట్టి అక్కడ ఏమిటి పైట వల్ల అంటే, భుజము మీద పైట అనేటువంటిది, కొంగు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, కొంగు బంగారము అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. కొంగుముళ్ళు అనేటువంటివి ఎందుకు వేస్తున్నాం? బ్రహ్మముడి అనేటువంటిది ఎందుకు వస్తున్నది వివాహ సమయంలో? ఆ కొంగు ఇతని మీద కూడా కండువా అనేటువంటిది పురుషుడికి ఉండాలి. ఇవి మన ధర్మాల్లో చెప్పినటువంటిది. అందుకే పూర్వం ఎవరూ కూడా మీద టవాల్ లేకుండా ఉండేటువంటి వాళ్ళు కాదు. రైతులు కూడా, ప్రతి సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మీద ఒక కండువా అనేటువంటిది. అందుకే తెలుగువాడు కండువా లేనిదే బయటికి గడప దాటని వాడు అని చెప్పారు. మన తెలుగువాడు ఎలా ఉంటాడు అంటే, పంచకట్టులలోన మునగాడువాడు, పంచభక్ష పరవాన్నాలు వడ్డించిన గోంగూరకై గుటకలేసేవాడు, ఎవ్వడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు అని. అలా మనం వర్ణించడానికి కూడా ఎంత అద్భుతం. ఆడవాళ్ళు, ఆడపిల్లలు చిన్నతనములో గౌన్లు, పెద్దయ్యాక పెద్ద మనిషి అయింది అనగానే పైట వేసేటువంటి విధానం ఎందుకు అంటే, ఆమె పుష్పవతి అయింది,
అని తెలియటం, పెద్ద మనిషి అయింది, ఉమ్, అమ్మాయి కాస్త ఆమెగా మారుతున్నది అనేటువంటిది. భర్ తండ్రికి కూడా దూరంగా ఉండాలి, తల్లికి దగ్గరగా ఉండాలి స్త్రీ. ఆ, స్త్రీ ఉండవలసినటువంటి విధానములో ఉంటే, పురుషుడు ఉండవలసినటువంటి విధానములో పురుషుడు ఉంటే, మీరు స్త్రీని మాత్రమే అడిగారు కాదు, ఉమ్, పురుషుడు కూడా ఉండవలసినటువంటి విధానము తన కుటుంబానికి రక్షణ, ఉమ్, 10 మందికి యోగదాయకముగా ఉండాలి. ఈ రోజులలో అందుకే కదా చిన్న చిన్న విషయాల్లో తెలియగా ఇలా చాలా అత్యాచారాలను మనం వింటున్న అవును కారణం అవును దేనికి అంటే, పురుషుడు ఉండాల్సినటువంటి విధానంలో పురుషుడు ఉండాలి, స్త్రీ ఒక్కటే కాదు. ఉమ్, స్త్రీ ఉండాల్సినటువంటి విధానంలో స్త్రీ ఉంటే ఆ ఇల్లు సస్యశ్యామలముగా అష్టైశ్వర్యాలతో ఉమ్, నిరంతరము భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటుంది. ఆ ఇంటికి యశస్సు, ఆ ఇంటి తరతరాలుగా ఏమయ్యా మీ నాయనమ్మ ఎలా చేసేది అనుకున్నావు, ఉమ్, మీ అమ్మగారు ఎలా చేశారండి, ఆమె ఉంటే చాలండి, ఇంటి దేవత అండి, ఇంటి దేవుడుని పురుషుణ్ణి ఎంత దానం చేసినా కొనియాడరు. అవును ఆ ఇల్లాలు ఇంటి దేవత అండి. దేవత అంటే అందుకే ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఒకే నిర్వచనం. ఏ పటములో చూసినా ఉమ్, సరస్వతీదేవి ఎలా ఉంది, లక్ష్మీదేవి ఎలా ఉంది, అమ్మవారు ఎలా ఉన్నది, దుర్గాదేవి ఎలా ఉంది, ఉమ్, ముఖానికి రోజు ఎప్పుడైతే పసపు అనేటువంటిది వాడుతూ ఉన్నదో ఆమె, ఆ ఇంట్లో సిరులు కురుస్తాయి. కాళ్లకు శుక్రవారము మంగళవారము ఎవరైతే పసుపు పట్టించుకుంటున్నారో ఆ ఇంట్లో సర్వమంగళము. ఉమ్, ఎవరైతే ఎర్ర గాజులు ఆకుపచ్చని గాజులు ఎక్కువగా ధరిస్తారో, నిరంతరము చేతికి గాజులు లేకుండా ఉండరో ఉమ్, ఆ ఇంట్లో సర్వ మంగళము. అన్ని రంగాల్లోనూ మంగళకరమైనటువంటిది, అనుకూలమైనటువంటివి, యశోవంతమైనటువంటివి, కీర్తివంతమైనటువంటివి, అన్ని రకాల మేలు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఉద్యోగరీత్యా కాలానుగుణముగా వాళ్ళు ఏ డ్రెస్ అన్నా వేసుకోవచ్చు, ఇదెందుకు అదెందుకు అని అడిగే హక్కు మనకి ఎవ్వరికీ లేదు. ఉమ్, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి అవసరం వాళ్ళది, వాళ్ళ పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అసుర సంధ్య వేళలో తప్పనిసరిగా చీర కట్టుకొని ఉండాలి. రాత్రికి మీ సౌకర్యం, ఉమ్, ఉమ్, అది వాళ్ళు కొంతమంది నైటీలు అని ఇప్పుడు ఏవో కొత్తవన్నీ వచ్చాయి కాబట్టి, వచ్చి చాలా ఏళ్ళు అయింది అనుకోండి, ఈరోజు ఏం కొత్తగా రాలేదు. వాళ్ళ ఇష్టం. కానీ సంధికాలములో కానీ ఉదయము కానీ ఉమ్, ఆమె చీరతో ఉంటే తప్పకుండా వాళ్లకు ఆ ఇంట్లో కలిగేటువంటివి అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఆ, ఇబ్బందులు అనేటువంటి మాట ఎక్కువగా ఉండవమ్మా. ఎందుకంటే తీర్చిదిద్దేటువంటిది ఒక స్త్రీమూర్తికే. ఒక ఇల్లు ఎలా నీట్గా పెట్టుకోవాలో ఆమెకు తెలిసినంత బాగా ఏ ఆర్కిటెక్చర్కు తెలియదు. ఒక స్త్రీ తన కొడుకును దేశాధినేతగా ఎలా తీర్చిదిద్దాలనో ఆమెకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఎందుకు ఆడవాళ్ళకే తెలుసు అంటే, పార్వతీదేవి విఘ్నేశ్వరుణ్ణి ఎలా తీర్చిదిద్దుకుందో అలాగే ప్రతి స్త్రీమూర్తి కూడా తన పిల్లలను, తన భర్తను అలాగే తీర్చిదిద్దుకోగలిగినటువంటి సామర్థ్యం. మన ఇంట్లో చిన్నమ్మాయి కావచ్చు, కూతురు, ఉమ్, కానీ ఎదురింటి వాళ్లకు మనం ఇచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ ఇంట్లో పెద్ద కోడలయ్యింది. అవును అక్కడ బరువు బాధ్యతలు మోయాల్సిందే. అయ్యో ఇంత చిన్న పిల్ల వాళ్ళ ఇంటికి పోయి బరువు బాధ్యతలు మోస్తుంది అంటే మన అజ్ఞానం అది. మనం అలా అనుకోవడానికి లేదు. ఆ అమ్మాయి ఆ ఇంట్లో పెద్దరికం వహిస్తుంది అంటే ఉమ్, ప్రౌడ్గా ఫీల్ కావాలి. అవును మనం ఎంత ఆత్మస్థైర్యంతో నా కూతురు అక్కడ పెద్దింటి కోడలయ్యింది అని సంతోషించాలి. ఉమ్, అలా వాళ్ళ యొక్క మాటలందరూ పాటించాలి. తర్వాత తరం వాళ్ళు, ముందు తరం వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి కోడలు ఏదైనా మనం మార్పులు చేర్పులు చేస్తే సరే అని సరిదిద్దుకోవాలి. ఇవన్నీ పాటించాలి. పాటిస్తే అందరూ బాగుంటారు తల్లి. అంత పటంలో ఎలా ఉందో అమ్మవారు అలా ఉంటే చాలు కదా, వేరే చెప్పాల్సిన పనేముందమ్మా. ఉమ్, అలా అమ్మవారిలాగా మీకు గాజులు, రకరకాల 7 వారాల నగలు అన్నీ బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు అలా తయారై కూర్చోండి.
ఉమ్, తప్పకుండా సర్వము మీకే వస్తాయి, మీకే కలుగుతాయి. ఒకరిచ్చేది ఏమిటి? మీరు సంపాదించుకోగలరు, మీరు చేసుకోగలుగుతారు మీ నడవడికతో, మీ విధానముతో, మీరు మీ వ్యక్తిత్వముతో. ఉమ్, అందుకని స్త్రీమూర్తుల యొక్క గొప్పతనము ఎంత వర్ణించినా తక్కువే తల్లి. ఆమె త్యాగము ముందు, ఆమె గొప్పతనము ముందు వేషధారణలో ఏముందమ్మా? సందర్భాన్ని బట్టి వేసుకోవచ్చు, కానీ అవును. మనము బయట దుస్తులు చూస్తున్నాము, కానీ హృదయములో ఉండేటువంటి మనస్సును వాటిని చూడాలి కదా తల్లి. అంతే ఆ గురుగారు. స్త్రీ యొక్క మనస్సును బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఉమ్, ఔన్నత్యము ముందు ఒక్కోసారి ఎంతో వెలుగునిచ్చేటువంటి సూర్య భగవానుడు కూడా ఆమె హృదయములోకి వెళ్ళలేడు. శరీరము మీది వరకే వెళ్ళగలుగుతాడేమో కానీ హృదయములోకి వెళ్ళలేడు. ఉమ్, అలా హృదయములోకి వెళ్ళగలిగినటువంటి వాడే భర్త, మనస్సులోకి వెళ్ళగలిగినటువంటి వాడే భర్త. కనుక ఉమ్, ఆ బంధం అనేటువంటిది చాలా గొప్పది. ఆమె అలా ఉంటే సంతోషం, జయం. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.